హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు నేను ఒక మంచి వెజ్ కాంబినేషన్ ఫుడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చూడండి, ప్లేట్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఎండుమిరపకాయల పప్పు అండి, మేము మెంతి పప్పు అంటాము. అలాగే బీట్రూట్ వేపుడు అండి. ఇలా వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ బీట్రూట్ వేపుడు నంచుకొని, ఇంకా కావాలంటే పాపడ్స్ వేయించుకొని, కొద్దిగా ఏదైనా పికిల్ అండి, ఇక్కడైతే నేను మామిడికాయ ఊరగాయ పెట్టానండి. ఈ విధంగా నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇది తిన్న తర్వాత రసం అన్నం కానీ పెరుగన్నం తింటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ కాంబినేషన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా మెంతి పప్పు కోసం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టానండి. ఈ పప్పు నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తాను. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసానండి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులో మనం కంపల్సరీగా మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసుకోవాలండి. అప్పుడే ఈ మెంతి పప్పు అనేది కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేగిన తర్వాత మెయిన్ వెల్లుల్లి రెబ్బలండి, కొద్దిగా ఎక్కువగానే పొట్టు తీయకుండా ఒక 12 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసి, అవి జస్ట్ ఒకసారి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి దూరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి. మనం ఈ పోపు అనేది ఎంత బాగా వేయించుకుంటే పప్పు అనేది కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక 10 ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలండి. ఈ విధంగా తుంచి వేసామంటే విత్తనాలు కూడా వేగి పప్పు అనేది కమ్మగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిన తర్వాత మళ్ళీ మనం చివరగా ఎండుమిరపకాయలు వేసేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇవంతా కూడా బాగా మనకు వేగిపోయిందనమాట. ఇది రాయలసీమ సైడు మేము ఎక్కువగా చేసుకుంటామండి, ఎండుమిరపకాయల పప్పు లేదా మెంతిపప్పు అంటాము. ఇప్పుడు చివరగా కొద్దిగా కరివేపాకు వేసానండి. ఇంకా ఒక మీడియం సైజ్ కప్పు కందిపప్పు వేసాను. ఈ పప్పుకైతే మేము కందిపప్పుని కడగమండి, మీకు కావాలంటే ఒకసారి కడిగి వేసేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఈ పప్పుని కంటిన్యూగా ఇలా కలుపుకుంటూ దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. అలాగే కలుపుకుంటూనే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవంతా కూడా బాగా వేగిపోయాయి అన్నమాట. పప్పు కలర్ కూడా మారింది, దోరగా మంచి కమ్మటి వాసన వస్తూ ఉందండి. మనం పప్పుని లైట్గా వేయించుకున్నామంటే పచ్చి వాసన వస్తుందండి, కాబట్టి కరెక్ట్గా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండుని కడిగి వేసేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని, ఒకే ఒక్క టమాటో అండి, కొంచెం మీడియం సైజులో ఉన్న టమాటోని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, జస్ట్ ఈ టమాటో ముక్కలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మరీ ఓవర్గా ఏం టమాటో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా మెత్తబడితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం నీళ్లు వేసుకోవాలండి. మనం తీసుకున్న కప్పుతో ఒక 3 కప్పులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పు అనేది గట్టిగాను బాగుంటుంది, పలుచుగాను బాగుంటుంది, మీడియంగాను బాగుంటుందండి. కాకపోతే ఈ ఎండుమిరపకాయల పప్పుని కొంచెం గట్టిగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసానండి. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ఇంకా కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్స్ పెట్టాల్సి వస్తుందండి. ఎందుకంటే మనం చింతపండు వేసాం, ఉప్పు వేసాం, టమాటో వేసాం. ఒక్కొక్కసారి మనకు ఉడకపోతే మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను పెట్టేశాను, ఉడికిపోయిందనమాట. ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి, పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోయింది. మరీ మెత్తగా పిసురుగా ఉడికినా బాగుండదు, అలాగని పప్పుగా ఉన్నా కూడా బాగుండదండి. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఇంకా ఈ చింతపండు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవంతా కూడా వెల్లుల్లి ఇవన్నీ కూడా మనం మ్యాష్ చేసుకోవాలి. మరీ పప్పుని మెత్తగా పిసురుగా మెదిపినా కూడా బాగుండదు. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుందండి. ఈ పప్పుని కొంతమంది గట్టిగాని ఇష్టపడతారు, కొద్దిగా పలుచగాను, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. ఇంకొద్దిగా పలుచుకు కావాలంటే ఇంకొక కప్పు ఎక్స్ట్రా నీళ్లు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకు మెంతిపప్పు అదే అండి, ఎండుమిరపకాయల పప్పు రెడీ అయిపోయింది. నేను ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేస్తున్నానండి. చూడండి, పప్పు అనేది ఎంత
కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో, ఈరోజు కాంబినేషన్గా నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా ఇక్కడ ఒక అర కేజీ బీట్రూట్ని తీసుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత పైనంతా కూడా పీల్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసానండి. మళ్ళీ కట్ చేసిన తర్వాత వాష్ చేయలేదు, ముందుగానే కడిగి బీట్రూట్ని మళ్ళీ మనం ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బీట్రూట్ని మనం కుక్కర్లో ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. కావాలంటే గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చండి. ముందుగా కుక్కర్ తీసుకున్నాను, ఈ బీట్రూట్ ముక్కలను వేసేసాను. ఇంకా నేను ఇందులో వేసే నీళ్ళను వంపనండి, కాబట్టి కొద్దిగా నీళ్లు వేసానండి. ఒక చిన్న టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వేసాను. అలాగే కొద్దిగా రాళ్ళుప్పు వేసానండి. బీట్రూట్లో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసి వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బీట్రూట్ అనేది ఉడికిపోయింది. ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి, బీట్రూట్ అనేది ఉడికిపోయిందండి. ఇందులో కొద్దిగా నీళ్ళు ఉంటే డైరెక్ట్గా మనం ఆ నీళ్ళతో కూడా వేపుడు చేసేసుకుంటే సరిపోతుంది. ఈ నీళ్ళు అయితే నేను పడేయనండి. ఏ వెజిటబుల్ అయినా కూడా కానీ కొద్దిగా నీళ్ళు వేసి ఉడికించుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడు బీట్రూట్ వేపుని చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టానండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేశాను. ఇంకా పోపు దినుసులండి, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేశానండి. ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసాను. వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసేసానండి. అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి. కరివేపాకుని చివరగా వేసానండి, ముందే వేస్తే మాడిపోతుందని. సో ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ బీట్రూట్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చండి. మార్నింగ్ మనం హడావిడిగా ఉంటాం కాబట్టి కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుందని నేను కుక్కర్లో ఉడికించాను. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా నీళ్ళున్నా కూడా వేసేసుకోవాలండి, వంపకుండా. చూడండి, ఇప్పుడు ఇదంతా వేగిపోయింది. ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసిన తర్వాత 1 నిమిషం ఈ వెల్లుల్లిని ఈ బీట్రూట్ ముక్కలతో పాటు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలాంటి వేపుల్లో మనం వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, ఇప్పుడు వెల్లుల్లి లైట్గా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే పుట్నాల పొడి అండి, కచ్చాపచ్చగా దంచుకున్న పుట్నాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసేసాను. అలాగే కొద్దిగా సాల్ట్ వేసానండి. ఇంక ఇవన్నీ మనం వేసాం కాబట్టి కొద్దిగా లైట్గా చప్పుగా అనిపిస్తుంది కాబట్టి చివరగా కొద్దిగా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఇదంతా 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, ఎందుకంటే ఇందులో మనం పొడులు వేసాం కదా. హై ఫ్లేమ్ పెట్టామంటే రెసిపీ అంతా కూడా పాడైపోతుందండి. సో ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. అంతే, బీట్రూట్ వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వడ్డించేసుకుందామండి. ముందుగా ఒక ప్లేట్ పెట్టేశాను, 1 కప్పు పెడుతున్నానండి. ముందుగా ఈ ఎండుమిరపకాయల పప్పు, అదే అండి మెంతి పప్పుని వేసేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది ఈ ఎండుమిరపకాయల పప్పు. ఇప్పుడు బీట్రూట్ వేపుడు వేస్తున్నానండి. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఇలా ఈ ఎండుమిరపకాయల పప్పు చేసుకున్నప్పుడు ఉప్పు చేప అంటాం కదా అండి, ఆ కాంబినేషన్తో తింటే కూడా సూపర్గా ఉంటుంది. అలాగే నెయ్యి అండి, ఈ పప్పులో మనం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకొని తినండి, ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా తినేయచ్చు. ఇంకా నేను ఈ లోపల అన్నంని వండి పెట్టేశానండి. వేడి వేడి అన్నంని కూడా పెట్టేస్తున్నాను. రాగి సంగటి కాంబినేషన్, అలాగే రోటీ, నాన్, చపాతీ, పుల్కాతో కూడా ఈ కాంబినేషన్ని తినచ్చు. అలాగే ఇష్టపడే వాళ్ళు పాపడ్స్ని కూడా ఫ్రై చేసుకొని తింటే బాగుంటుందండి. అలాగే మామిడికాయ ఊరగాయ పెడుతున్నానండి. నిమ్మకాయ ఊరగాయ కానీ, టమాటో ఊరగాయ, ఏ ఊరగాయ అయినా కూడా బాగుంటుంది. చూసారు కదా అండి, ఈరోజు కాంబినేషన్ ఎండుమిరపకాయల పప్పు, బీట్రూట్ వేపుడు అండి. ఇలా వేడి వేడి అన్నంలో ఈ పాపడ్స్ నంచుకొని, ఈ పప్పు వేసుకొని, ఈ నెయ్యి వేసుకొని
ఇలా ఏదైనా ఊరగాయ పెట్టేసుకొని ఈ బీట్రూట్ వేపుడుతో నంచుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను ఆల్రెడీ రోజు కూడా మీకు కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.